I've been dreaming about you. Wish I knew what you were up to. Wish I can hit you up just to say. హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను పాలకూర తోఫు అంటే పన్నీర్ లాగానే ఇది తోఫు అంటే మిల్క్తో కాకోకుండా సోయా బీన్స్ ఉంటాయి కదా, దాంతో తయారు చేస్తారనమాట. ఇది మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది లో కొలెస్ట్రాల్ అనమాట, అలాగే ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది వచ్చి 200 గ్రామ్స్ అనమాట, 90 రూపీస్. ఇది మన మార్కెట్స్లో ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది మామూలుగా పన్నీర్ కన్నా ఈ తోఫు అనేది చాలా మంచిది అనమాట, లో కొలెస్ట్రాల్. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా వాడుకోవచ్చు, వారంలో ఒకసారి కూడా తినొచ్చు అన్నమాట, చాలా మంచిగా ఉంటుంది. అయితే ముందుగా నేను కట్ చేసుకున్న పాలకూరని ఒక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో బాయిల్ చేయాలన్నమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే అది చక్కగా పచ్చివాసన పోతుంది. తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చి ఈ తోఫుని ఏం చేయాలంటే కట్ చేసుకున్న తర్వాత దీన్ని కడుక్కోవాలి. 1-2 సార్లు వాటర్లో కడిగేసిన తర్వాత దీన్ని చక్కగా మీకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకోవాలి. కొంతమంది దీన్ని ఫ్రై చేస్తారు. ఆల్రెడీ మనం హెల్తీగా తినాలనుకుంటున్నాం కాబట్టి నేను ఫ్రై చేయట్లేదు. ఇలా కూడా ముక్కల్లో కొంచెం ఉప్పు తర్వాత పసుపు వేసి కలుపుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే పాలకూర మగ్గిపోయింది. దీన్ని మిక్సీ వేసుకుందాం. తర్వాత అదే ఆయిల్లో కావాల్సినంత నూనె, తక్కువ వేసుకుంటేనే మంచిది. తర్వాత వచ్చి జీలకర్ర ఉంటుంది కదా, అది వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని చక్కగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలన్నమాట. మధ్యలో ఉప్పు వేసుకుంటే ఏంటంటే తొందరగా ఆనియన్స్ ఉడుకుతాయి. ఇది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. పచ్చివాసన పోయిన తర్వాత ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో పాలకూరని, ఆ పేస్ట్ను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వచ్చి కావలసినంత కారం, పసుపు, అలాగే ఉప్పు. ఈ టైంలో ఏంటంటే మీకు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు. నేను స్కిప్ చేశాను అనమాట, ఎందుకంటే గరం మసాలా అంత మంచిది కాదు కాబట్టి నేను హెల్తీగా వండుతున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కోసి పెట్టుకున్న ముక్కల్లో పసుపు, ఉప్పు వేసి కలిపి వీటిని కూడా అందులో వేసేసి కొంచెం వాటర్ పోసుకొని దీన్ని మీడియంలో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలన్నమాట. తర్వాత మూత పెట్టిన తర్వాత మధ్యలో 5 మినిట్స్ తర్వాత నేను స్ప్రింగ్ ఆనియన్స్, తర్వాత అలాగే కొంచెం పుదీనా ఆకులు వేసాను అనమాట టేస్ట్ కోసం. ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించిన తర్వాత చక్కగా ఆయిల్ పైకి వచ్చి తేలిందంటే ఉడికిపోయినట్టు. తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. తర్వాత వచ్చి దీనిని I tell everyone that's my baby. So let's try to keep this tempo. We got love on every level. Even though I drive you crazy. పుల్కాతో కానీ, రోటీతో కానీ, పరోటాతో కానీ, ఇలా ఏ కూరతో తిన్నా కానీ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వచ్చి సుఖా రోటీ చేశాను అనమాట. అది ఇప్పుడు మా అబ్బాయి తిని ఎలా ఉందో చెప్తాడు, చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే. She's pretty like a 4K sunset. Blue-eyed baby from the Midwest.